మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం. నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం. ఇక్కడనే మా అమ్మ మా నాన్న అందరూ ఇక్కడనే. మా సావులు మా పుట్టుకలు అన్ని ఇక్కడనే అవుతున్నాయి. నైట్ వర్షం వచ్చింది. ఆ వర్షానికి మాకు ఇబ్బంది అనేది, మేము రేకులు ఉంటున్నాము అనేది మాకేం ఇబ్బంది లేదు. మేము ఉంటున్నాం, బతున్నాం. కానీ వస్తుండ్రు ఓట్లు, ఎలక్షన్లు అప్పుడు వస్తుండ్రు, ఓట్లు వేయించుకుంటుండ్రు, వాళ్ళ అవసరాలు తీసుకుంటూ వెళ్ళిపోతుండ్రు. కానీ మాకు కావాలని అన్నప్పుడు మేమే వాళ్ళ అనుకుంటున్నాం, కానీ వాళ్ళు మా దగ్గరికి వస్తలేదు. పోతున్నాం, అడుగుతున్నాం, అమ్మాయి ఇంటికి వెళ్ళండి, మేము ఆధార్ కార్డులు అవన్నీ పెట్టుకోండి, మేము వచ్చి ఎంకరేజ్ చేస్తా అంటున్నారు. కానీ రారు. మేము ఇంటి దగ్గర వచ్చి ఉండడమే. మాకు చేసుకుంటే అడేనుకో చేసుకుంటే బతుకుదేరు, లేకుంటే లేదు. ఈ వర్షాకాలము ఇప్పుడు వర్షాకాలం ఇంకా రాలేదు. ఒక్క వర్షానికే ఇట్లా అయిపోయినాయి. ఆ ఇండ్లు ఉన్నాయి, చెట్లు మీద పడ్డాయి, పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. నైట్ మొత్తం బయట కూర్చున్నాం వర్షాలకు. అసలు నీ నిద్ర లేకుండా ఎలుకలు, ఒక్కొక్క ఎలుకలు మస్తు మస్తు ఎలుకలు ఉన్నాయి. ఆ ఎలుకలతో కూడా వేయగాలి, పిల్లలతో లేగింది కాక ఎలుకలతో కూడా వేయగాలి. బియ్యాలు అన్ని తడిచిపోయినాయి. అయినా కానీ ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోరు. ప్రభుత్వం వచ్చిందని ఈ ప్రభుత్వం తర్వాత అది, దాని తర్వాత అది, అంతా వస్తారు, హామీ ఇస్తారు. జీవితాలు మారతలేవు. మా జీవితాలు అయితే అస్సలు మారతలేవు. జీవితాలు మారేది ఉంటే ఇంతకు ముందుకు ఎప్పుడో మారుతుండే. మా పిల్లలకు మొన్న పెళ్లిళ్ళు చేస్తున్నాం, కానీ ఇక్కడనే ఉంటున్నాం. ఇదే గుడిసాల పెళ్లిళ్ళు అవుతున్నాయి, వాళ్ళు ఇదే గుడిసాల కార్పులు అవుతుండ్రు, అన్ని ఇక్కడనే అవుతున్నాయి. కానీ మాకు మాత్రం ఏం చేస్తారు? చేసేవాళ్ళు ఉంటే ఇంతవరకు ఎప్పుడో చేసేవాళ్ళు. అక్కడ ఇండ్లకు కట్టించి ఎందుకు ఇస్తలేరు మీకు అని అంటారు. అక్కడ కనిపించినాయి కానీ మెయిన్ రోడ్ అయినా కనిపించలేదు. దీనికి పరదా కట్టేసిండ్రు, అక్కడ ఇండ్లు ఇచ్చారు. ఇవి గలీజ్ కనబడుతున్నాయని. కానీ వాళ్ళకి ఆ ఇండ్లు కనబడే కానీ మా ఇండ్లు కనవాలలేదు, ఈ గుడిసెలు కనవాలలేదు. అవి ఇండ్లు, ఇవి గుడిసెలు. అవి ఇచ్చి మాకు ఇవ్వలేదు. మరి మేము కూడా మాకు కూడా కావాలి కదా సార్. అంటే వాళ్ళు ఎంతమంది ఉంటారమ్మా లంబడి సమాజం? వాళ్ళు ఎంతమంది? చాలా మంది ఉంటారు, 100 మంది ఉంటుందా? వాళ్ళు 100 మంది. మేము 100 మంది దగ్గర ఉన్నాం. 73 గుడిసెలు ఇప్పుడు 73 ఖచ్చితంగా ఉన్నాయి. మాకు ఏం న్యాయం జరగాలి, మాకు డబుల్ బెడ్రూమ్లు కావాలి. మాకు ఇండ్లు అంతే చాలు, ఇండ్లు వచ్చేవరకే చాలు. ఎవరి దగ్గరకైనా కానీ ఇస్తాము అనే మాటనే. ముఠగోపాలకైనా అందరు ప్రతి ఒక్క దగ్గరకైనా అందరు ఇస్తామని చెప్తారు, కానీ ఎవ్వరు మాకు ముందుకు వచ్చి సాయం అని చేస్తారు. నైట్ నుంచి వరకు మేము అన్నం కూడా తినలే. అన్నం తినప్పుడు కూడా ఇక్కడనే ఉన్నాం. ఇదే ఎండలో వస్తున్నాం, కానీ పోలీసులు వచ్చి మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. వాళ్ళకు కొంచెంసేపు ఇది అవుతుంది. ఇది అయ్యే వరకాలని మొత్తం నాకు జామ్ అయ్యే వరకాలని పోలీసులను దింపినావు. మరి మాది కూడా చూడాలి కదా సార్, మమ్మల్ని కూడా చూడాలి కదా. చూస్తేనే అవుతుంది కదా. వాళ్ళకి లైన్ లో వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మేము బతికేది కరెక్ట్ కాదు. ఇప్పుడు వచ్చింది మేము ధర్నాకు దిగే వరకు పోలీసు వాళ్ళు వచ్చారు. నిన్న మా ఇంట్లో మీద చెట్లు పడ్డాయి. నిన్నంతా ఏడిపోయారు వీళ్ళంతా. నిన్న రాని పోలీసు వాళ్ళు ఎట్లా వచ్చిండ్రు? మేము అడిగే రోజు లేదా? ఉంటే సార్ ఖచ్చితంగా ఇబ్బంది అవుతుందంటే మరి మా పరిస్థితి ఎట్లా సార్? మరి మాకు న్యాయం చేయాలి. మరి ఆ అధికారులు వచ్చి మాకు న్యాయం చేయాలి. మరి ఆ న్యాయం చేసేదాకా మేము ఇట్లనే పోరాడుతూ ఉంటాం. మాకు డబుల్ బెడ్రూమ్లు కట్టేయాలి. అదే లంబడతాండలో 2 సార్లు కట్టించారు. మరి మాకెందుకు కట్టేయాలి? మరి మాది ఏమైనా రూల్స్ ఉంటే చూడండి, మా ఆధార్ కార్డు, మా రేషన్ కార్డు, మా ఓటీస్, మా పాన్ కార్డు అన్ని ఇస్తాం. మాకు ఇక్కడ ఇల్లు ఉంటే ఇవ్వకండి, లేకుంటే ఆధార్ కార్డు కొడితే మొత్తం డీటెయిల్ మొత్తం లేదు. 40 ఏళ్ళు అయింది. రేషన్ కార్డు తీసుకోవచ్చునా? రేషన్ కార్డు తీసుకొని చూపించిన, నా ఆధార్ కార్డు చూపించిన, మల్లేశంట పేరు మల్లేశంట అన్ని చూపించిన. నా పిల్లలు ఎంతో ఉండరు, ఎంత అయ్యిండ్రు. నాకు 4 మనవరాళ్ళు, ఆడిపోకులు. మాకేందయ్యా ఇల్లు కావాలి, ఇల్లు కావాలి. నా భారవాన్ని ఇస్తే మా మనవరాన్ని వస్తారు బిడ్డ. నా భారవాన్ని ఇస్తా, నా భారవాన్ని ఇస్తా. అప్పటికీ చెప్తున్నా, నా భారం పోయినా సరే ఇస్తా. ఇస్తాన్నారు ఎవరు ఇవ్వాలి, కోటేసుకున్నారు, అయిపోయింది. ఎవరు మాకు న్యాయం చేయలేదు. ఈయన పాలవూరు బిడ్డరు అన్నాడు, కాదనలేదు. ఏ దేశం గెలిచిన గెలొచ్చాడు. మేము ఏదైనా చేసుకొని గెలుస్తాడు. మాకు ఆధార్ కార్డు ఎవరు అన్నాడు. మేము ఏమన్నా మొబైల్కి సగం చేయవచ్చును, మొబైల్కి సీట్ వేస్తలేరు. ఆడేది మొబైల్కి సీట్ వేస్తలేరు సార్.
అంటున్నారు. ఆడవాళ్ళు రూపాయలు ఎక్కువ కదా. ఎప్పుడైనా ఓట్లప్పుడు కాకుండా మీటప్పుడు వచ్చి చూసిరా? వచ్చిండ్రు ఇస్తాం అక్క ఇస్తాం అక్క ఇస్తాం అక్క ఇస్తాం అప్పుడు ఈయన ఆయన పేరు విమానం మీద చచ్చిపోయిన పేరు ఏం పేరు రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి 5 రూపాయలకి చేసిండు. ఆయన చేసి 5 లీటర్ల గ్యాస్ కిరాసం చేసిండు. కట్టెలపోయి ఈయన వండుకునేది. ఈయన కేసీఆర్ వచ్చినాక లక్షసారి పుణ్యం కట్టుకున్నారు మాకు. నల్లాలు కరెంట్లు దీపం ముట్టుకొని పోయిన దీపం ముట్టించుకొని పండుకున్నాం సార్ మేము గురిసాల ఏదో కాదు చూపిస్తే మీకు అర్థమైంది. మీరు రోజు పోరాటం చేసి రోడ్డు మీకు ఏ ప్రభుత్వం పట్టించుకుంటే ఓన్లీ ఎలక్షన్లు అప్పుడు వచ్చే మీకు హామీ ఇస్తారు కట్టి. మరి ఇప్పుడు వర్షం ఎక్కువైపోయింది, వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది, మరి ఇబ్బంది కాదా మీకు? కూలే ఛాన్స్ ఉంటుంది. ఇబ్బంది అయినందుకే మేము ఏ సార్ కాడికైనా మోడగోపాల్ కాడికైనా కలెక్టర్ ఆఫీస్ పోయినాం. అందరు ఇస్తా అంటున్నారు. అన్ని రూపులు ఇచ్చొచ్చినాం. రేషన్ కార్డులో సహా ఇచ్చొచ్చినాం. రేషన్ కార్డులో మా పిల్లలు చూస్తే ఆ మల్లేష్ అంట అన్ని చూసిండు. గింత ఉండరు మా పిల్లకి ఇంత ఉంది చుట్టూ కడవాలి. ఇక ఈ పిల్ల నా మనవరాలు మా బిడ్డ పిల్ల గింత ఉంది గిట్టనే చుట్టూ కట్టిన పిల్ల 40 ఏళ్ల కింద. అప్పుడు వచ్చి అట్లే బతుకుంటా 3 పెళ్లిళ్ళు చేసిన. వీళ్ళ అమ్మ చచ్చిపోయింది. నా ఆరాలు బిడ్డ ఏంది లేదు సార్. 2 పిల్లలు అయ్యకు అంత గింత కూడా లేదు. తల్లి వచ్చినప్పుడు ఈ పోరి గింత కూడా లేదు ఆ పిల్లకు. తల్లి వచ్చి నగింది వ్యవసాయం రోగ ఆ పిల్లకు తెలుసా. మాకు ఎన్ని బాధ పని చేస్తుంటారా మీకు? వాళ్ళంతా మీరు ఏం పని చేస్తారు? కూలి పని అడ్డలేని పనులు లేవు. రోజుకి ఎంత సంపాదిస్తారు? ఎంత 500 దొరికితే చాలు, 300 దొరికితే చాలు అన్నట్టుంది. అవి కూడా లేవు. అది అన్న వస్తావా అంటే ఏం చేస్తారో దేవుడా. ఇసోటి పిల్ల పిల్లల చదువులో సరిపోతున్నాయి. చదువు లేవు. గవర్నమెంట్ చదువు చేసినాం. గవర్నమెంట్ పడికి వేసినాం. పైసలు ఏడ కడతాం సార్. మేము తిండికే లేదు. పైసలు ఏడ కట్టాలి. ఆడ ఉంది ఆ చదువు. అమెరికా దాటినాక అందులో పడికేసినాం. పైసలు లేదు. వాన వచ్చి చెట్లు ఇల్లు చెట్లు మొత్తం ఎప్పటి నుంచి అవుతున్నాయి ఇట్లా? చాలా 30 సంవత్సరాలు రాత్రి పడుకు రావాలా? బుక్కులు ఇక్కడ మంచిగా తడిసిపోయినా? మీకు ఇల్లు ఎందుకు కట్టిస్తలేరు? అడిగిరా మీరు ఎప్పుడన్నా మీ అమ్మ వాళ్ళు? వాళ్ళకైతే ఇచ్చారు సార్, మాకైతే ఇవన్నీ సార్. మొత్తం ఎంతమంది ఉంటారు మీ మొత్తం? 80 మెంబర్స్. 80 మెంబర్స్. మంది. హాస్పిటల్ నుంచి వచ్చి నైట్ చెట్టు వాడి